హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము పచ్చికారంతో బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి చేసుకున్నారంటే ఇది అన్నము, చపాతీ, రొట్టె, దోశలకు కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చికారంతో చేస్తున్నాం కాబట్టి కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి దాంట్లో 2 చెంచాల నువ్వులని, 1 చెంచా కొబ్బరి పొడిని వేసి దాంట్లో టేస్ట్కి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న పేస్ట్ని మనము దాంట్లో కావాలంటే వెల్లుల్లిపాయలను కూడా వేసి రుబ్బుకోవచ్చు. ఈ పేస్ట్ కూరను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 2 చెంచాల నూనె వేసి 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసి మొత్తం కలపాలి. అవి నూనెలో బాగా వేగడానికి కొంచెం ఉప్పుని, 1 చెంచా పసుపుని వేసి ఒక 5 నిమిషాల వరకు నూనెలో బాగా ఫ్రై చేయాలి. 2 పెద్ద సైజు బీరకాయలను తీసుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి ఒకసారి కలిపి దాంట్లో మనము రుబ్బు పెట్టుకున్న పచ్చికారాన్ని 2 చెంచాల వరకు వేసుకొని ఒకసారి మొత్తము కలిపి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న నీరంతా కూడా దగ్గరికి అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికినాక దాంట్లోనే మనము 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఒకసారి మొత్తము కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 1 చెంచా ధనియాల పొడిని వేసి ఒకసారి మొత్తము కలిపి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికినాక మొత్తం ఒకసారి కలిపి మనము ఒక 2 చెంచాల పాలు వేసి మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ. దీన్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.